ప్రతి విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలని కాల్వ శ్రీరాంపూర్ ఏఎస్ఐ నీలిమ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వేదవాస హైస్కూల్లో విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన మాక్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ నీలిమ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై పూర్తి అవగాహన విద్యా సంస్థలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు మాక్ ఎలక్షన్స్ ద్వారా విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నందుకు వేదవ్యాస యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రజాస్వామ్యపరమైన వ్యవస్థలపై అవగాహనతో పాటు న్యాయకత్వ లక్షణాలను అభివృద్ధి పరుస్తూ సహకార భావన పెంపొందించుటకు వాక్చాతుర్యం, ప్రచార నైపుణ్యాల అభివృద్ధితో పాటు పోటీతత్వం పెంపొందించే విధంగా గెలుపోటములు సమానంగా స్వీకరించే మనస్తత్వాలను అలవర్చుకొని భావి జీవితంలో ఉత్తమ విలువలు కలిగిన వ్యక్తులకు ఎదగడానికి మరియు ఉత్తమ విలువలు కలిగిన నాయకులను ఎంచుకునే పరిపక్వత గల పౌరులుగా ఎదగడానికి ఈ మాక్ స్కూల్ జనరల్ ఎలక్షన్స్ ఉపయోగపడతాయని, అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీ, ఖచ్చితత్వం మరియు జవాబుదారీతనం అలవాటవుతాయని ఆయన అన్నారు. విద్యార్థి దశలో నుండే విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలపైన పూర్తి అవగాహన కలగడానికి, అలాగే ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియజేయడం కొరకు, అలాగే వారి జీవితంలో నిజాయితీ గల నాయకులుగా, అలాగే సంఘంలో, సమాజంలో వ్యక్తులతో స్నేహభావం, సహకార భావాన్ని పెంపొందించుకునే విధంగా, అలాగే వారు ఖచ్చితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఎదిగే విధంగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు అలవర్చుకోవడం కోసం భాగంగా ఈరోజు మన కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వేదవ్యాస హై స్కూల్లో మాక్ జనరల్ స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే విద్యార్థులు జనరల్ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే నాయకులు పోటీ చేస్తారో, ఆ పోటీల్లో భాగంగా ఎలాంటి ప్రచారం చేస్తారో అట్లాంటి ప్రచారాలు చేస్తూ ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా వాళ్ళు పాఠశాల అభివృద్ధి కోసం ఏం చేద్దాం అనే వారి పూర్తి నాలెడ్జ్ని అందులో పెట్టి పిల్లలతోని వారి సహకారం తీసుకొని పిల్లలతోని ఎలక్షన్లో ఎలా వేయాలి అని చెప్పి వారితోనూ ఓట్లు వేయించుకొని